వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి జిఎస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి యాజ్ పర్ రీసెంట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2022 హ్యాస్ బీన్ రివైజ్డ్ టు హౌ మచ్ పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ప్రతి సంవత్సరం కూడా ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి సో జీడిపి అనేది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు వెళ్ళదు అనే దాని మీద సెంట్రల్ బ్యాంక్స్ కానీ వరల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి ఫినాన్షియల్ ఇయర్ 2022 జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎంతవరకు ఇచ్చింది అని అడుగుతున్నారు. లైక్ 8.8%, 9%, 8.5% అండ్ 9.5%. సో ఆన్సర్ వచ్చేసి 9.5% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇలాగే మనకి వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి లైక్ ప్రొజెక్షన్ వాల్యూస్ ఇస్తూ ఉంటాయి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంట్రీ ఎంతవరకు వెళ్ళగలదు ఎంతవరకు వెళ్ళలేదు మనకి జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించి అని ప్రిడిక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్స్ కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ. సో అలా ఆర్బీఐ ఫినాన్షియల్ ఇయర్ 2022కి 9.5% చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా టు రిసీవ్ రెయిన్ఫాల్ బై ద సౌత్ వెస్ట్ మాన్సూన్. సో మనకి నైరుతి ఋతుపవనాల వల్ల భారతదేశంలో ఎక్కడ అత్యధికంగా వర్షపాతం కురుస్తుంది అని అడిగారు. సో జనరల్గా మనం ఏం చూస్తాం, సో జనరల్గా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ భారతదేశంలోకి వచ్చేది ఎక్కడ అంటే కేరళని తాకడం జరుగుతుంది. సో కేరళ తర్వాత దాని తర్వాత గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా భారతదేశంలోని పలు రాష్ట్రాలకి వ్యాప్తి చెందడం అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ వచ్చేది ఎక్కడ అంటే కేరళలో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇన్ ఇండియా ఆర్ రీచ్డ్ టు ద కేరళగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి భారతదేశంలో అత్యధికమైన వర్షపాతం ఏ ప్రాంతంలో కురుస్తుంది అంటే మౌసిండ్రం. భారతదేశంలో అత్యధికమైన వర్షపాతం కురిసేది మౌసిండ్రం. అలాగే భారతదేశంలో అతి వెచ్చని ప్రదేశం అంటాం కదా రాజస్థాన్. అలాగే భారతదేశంలో అతి చల్లని ప్రదేశంగా దేన్ని పిలవచ్చు అంటే డ్రాస్ని పిలవడం జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా డ్రాస్గా చెప్పచ్చు అండ్ మోస్ట్ రెయిన్ఫాల్ ప్లేస్ ఇన్ ఇండియాగా మనం మౌసిండ్రంని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే భారతదేశంలో ఫస్ట్ రెయిన్ఫాల్స్ వచ్చేవి ఎక్కడ అంటే దట్ ఈజ్ ఇన్ కేరళ. సో కేరళలో మనకి నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటిగా రావడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కానీ భారతదేశ క్లైమేట్కి సహకరించే ప్లానెటరీ విండ్స్ ఏవి అని అడిగితే దానిని ట్రేడ్ విండ్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పవనాలు భారతదేశంలో శీతోష్ణ స్థితికి ఉపకరించే పవనాలుగా వేటిని పిలుస్తారు అంటే వ్యాపార పవనాలు అని చెప్పొచ్చు. దాటిని ట్రేడ్ విండ్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి సహకరిస్తాయి. ట్రేడ్ విండ్స్ గుర్తుపెట్టుకోవాలి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కేరళకు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం మౌసిండ్రం. భారతదేశంలో అతి చల్లని ప్రదేశంగా ఉండేది డ్రాస్గా చెప్పొచ్చు. సో డ్రాస్ని ఏమని కూడా పిలవచ్చు అంటే గేట్ వే ఆఫ్ లడాక్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గేట్ వే ఆఫ్ లడాక్. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. And which of these is the biggest tax reform made in India since independence? సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో మనకి అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్ ఏది అని అడుగుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీయా, ల్యాండ్ రెవెన్యూవా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సా, కస్టమ్ డ్యూటీయా అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి అతిపెద్ద బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్గా మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని చెప్తాము. అండ్ దీని తర్వాత గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ని కూడా తీసుకొచ్చారు. ఆ కౌన్సిల్కి చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. సో జనరల్గా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కానీ నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్లోకి రావడం జరుగుతుంది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండింటినీ చూసుకుంటే మనకి భారతదేశంలో అత్యంత ఎత్తున ట్యాక్స్ రిఫార్మ్స్ జరిగినవి ఏవి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఇన్ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ లక్ష్యంగా పెట్టుకుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 కల్లా సాధించాలి అని యుఎన్ లక్ష్యంగా పెట్టుకుంది.
యుఎన్ పెట్టుకున్న ఈ లక్ష్యాన్ని యుఎన్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో 193 మెంబర్స్, సో వాళ్ళందరూ కూడా అచీవ్ చేయడానికి వాళ్ళ కంట్రీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారని చెప్పాలి. అలా భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనకి అచీవ్ చేయడం కోసం నీతి ఆయోగ్ కూడా ఒక ఇండెక్స్ని చేపట్టింది. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అని పిలుస్తాము, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు. సో దాంట్లో ఇటీవల టాప్గా నిలిచిన స్టేట్ ఏది అంటే కేరళ. ఇదే ఇండెక్స్లో మనకి బాటమ్గా నిలిచిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ బీహార్గా చెప్పొచ్చు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో మనకి వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనం చూస్తే April 4th అని ఉంది, ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డే. సో ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డే అనేది మనకి ఎప్పుడు అంటే దట్ ఈస్ April 4th చెప్పొచ్చు. April 7th వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డేగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి April 5th వచ్చేటప్పటికి నేషనల్ మ్యారీటైమ్ డే అంటాం. సో నేషనల్ మ్యారీటైమ్ డే వచ్చేసి మనకి April 5th. April 7th వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే. అండ్ April 4th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డే. అలాగే April 1st వచ్చేటప్పటికి మనకి ఏది అంటే ఉత్కల్ దివాస్ డేగా చెప్తాం. సో ఉత్కల్ దివాస్ డేగా దేన్ని చెప్పొచ్చు అంటే April 1st చెప్పొచ్చు. అలాగే April 14th వచ్చేటప్పటికి మనకి అంబేద్కర్ జయంతి అంటాం కదా, అంబేద్కర్ జయంతి కానీ లేకపోతే పెంగ్విన్స్ డే కానీ డాల్ఫిన్స్ డే కానీ, డాల్ఫిన్స్ డే అంబేద్కర్ జయంతి 14th, April 1st ఉత్కల్ దివాస్, April 7th వరల్డ్ హెల్త్ డే అండ్ April 4th ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డేగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. So next question, who has been awarded with the prestigious Kalinga Ratna Samman for 2021? కళింగ రత్న సమ్మాన్ 2021 అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. దీంట్లో 4 గవర్నర్స్ ఇచ్చారు. ఫార్మర్ గవర్నర్స్ ఉన్నారు, అంటే ఇదివరకు గవర్నర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ గవర్నర్స్ కూడా ఉన్నారు. వీళ్ళల్లో బిశ్వభూషణ్ హరిచందన్, ఈయన ప్రస్తుతం ఏ స్టేట్కి గవర్నర్గా పనిచేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ వన్ జగదీష్ ముఖి, అస్సాంకి గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. వాజుభాయ్ వాలా, ఇది వరకు వాజుభాయ్ వాలా గవర్నర్ ఆఫ్ కర్ణాటకగా చెప్పొచ్చు. ఈయన ప్లేస్లో తవార్ చంద్ గెహ్లాట్ అనే పర్సన్ వచ్చారు. దాని తర్వాత ఈఎస్ఎల్ నరసింహన్, ఇది వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా చేసిన వ్యక్తి నరసింహన్ గారు. ఆయన ప్లేస్లో తెలంగాణకేమో మనకి తమిళ సై సౌందర్యరాజన్ గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి బిశ్వభూషణ్ హరిచందన్ గారు రావడం జరిగింది. సో ఇవి గవర్నర్స్గా చెప్పొచ్చు ఇక్కడున్న వాళ్ళలో. అయితే ఏ గవర్నర్కి లేదా ఏ ఫార్మర్ గవర్నర్కి కళింగ రత్న సమ్మాన్ ఫర్ 2021 లభించింది అని అడుగుతున్నారు. కళింగ రత్న ఒడిస్సా లేదా ఒడియా లిటరేచర్కి ఎవరైతే మనకి కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కళింగ రత్న సమ్మాన్ ఫర్ 2021 అవార్డుని ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ గారికి ఇచ్చారు. ఈయన ఒడియా లాంగ్వేజ్లో ప్రముఖ పోయెట్. సో ఈయనకి ఈ అవార్డు అనేది ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, భారతీయ జ్ఞానపీఠ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? భారతీయ జ్ఞానపీఠ్ అనేది ఒక ఆర్గనైజేషన్ అంటున్నారు, ఇది దేనికి రిలేటెడ్ అని కూడా అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో ఆర్కిటెక్చర్, జనరల్ నాలెడ్జ్, లిటరేచర్, సైన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి లిటరేచర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైతే మనకి భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు అంటున్నామో, సో ఈ భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు అనేది మనకి సాహిత్యానికి సంబంధించింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఫస్ట్ భారతీయ జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి శంకర్ కురూప్ అనే పర్సన్ తీసుకున్నారు. శంకర్ కురూప్ గారు ఫస్ట్ టైం దీనిని తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా అయితే 2020కి సంబంధించి 55వ జ్ఞానపీఠ అవార్డుని అక్కితం అచ్యుతం నంబోత్రి అనే మలయాళం పోయెట్కి ఇవ్వడం జరిగింది. భారతీయ జ్ఞానపీఠ అవార్డు అనేది సాహిత్యానికి ఇస్తారు. ఫస్ట్ది శంకర్ కురూప్ గారికి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా లేదా 2020లో 55వ సాహిత్య అవార్డు అనేది మనకి ఎవరికి ఇచ్చారు అంటే అక్కితం అచ్యుతం నంబోత్రి గారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు జాయిన్ ద 6th మెంబర్ ఆఫ్ ద 5 ఐస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు అంటే 5 ఐస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో సో దాంట్లో ఏ కంట్రీ జాయిన్ అవ్వబోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది 5 ఐస్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి అనేది. 1941లో లండన్ కేంద్రంగా మనకి ఈ 5 ఐస్ ఇంటెలిజెన్సీ అనేది ఏర్పడింది. సో ఈ 5 ఐస్ ఇంటెలిజెన్సీలో ఎవరెవరు ఉన్నారంటే, ఒకటి కెనడా ఈజ్ దేర్. సో కెనడా ఉంది, కెనడాతో పాటు యుఎస్ఏ ఉంది, యుఎస్ఏతో పాటు యూకే అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్, యూకే, యుఎస్ఏ, కెనడా ఈ 5 రాష్ట్రాలు లండన్ కేంద్రంగా 1941లో 5 ఐస్ ఇంటెలిజెన్సీ నెట్వర్క్ అనే దాన్ని స్థాపించాయి.
మిలిటరీ పరంగా కానీ లేకపోతే డిఫెన్స్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ డేటా ఎక్స్చేంజ్ పరంగా కానీ సో ఒకదానికొకటి సహకారం చేసుకోవడం కోసం ఇవి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో దీంట్లో 6వ సభ్యుడిగా చేరడానికి జపాన్ సన్నద్ధం అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ జపాన్. అలాగే జపాను, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియా అంటే 5 ఐస్ ఇంటెలిజెన్స్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా అండ్ ఇప్పుడైతే ఏదైతే 6వ సభ్యులుగా జాయిన్ అవుతానంటున్నారో జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా, ఈ 4 కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వాటిని క్వాడ్ అని పిలుస్తారు. క్వాడ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అని గుర్తుపెట్టుకోండి. అదే కనుక 5 ఐస్ ఇంటెలిజెన్సీ అంటే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. ఇప్పుడు 6వ సభ్యులుగా జాయిన్ అవ్వడానికి సంసిద్ధమైంది, ఇంకా జాయిన్ కాలేదు. సో దాని పేరు జపాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద ట్యూలిప్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అండ్ ఫర్ ఇండియా ఎవ్రీ ఇయర్. మనకి ట్యూలిప్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. లైక్ జమ్మూ కాశ్మీర్, కేరళ, నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ దేర్. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి ప్రపంచంలోనే లేదా ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్లో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి లడాక్ అనే ప్రాంతంలో ఇంపార్టెంట్ ఫెస్టివల్గా దేన్ని చెప్తాము అంటే దట్ ఈజ్ అ హెమీస్ ఫెస్టివల్. సో లడాక్లో హెమీస్ ఫెస్టివల్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ట్యూలిప్ ఫెస్టివల్ అనేవి భారతదేశంలో చాలా ఫేమస్గా చెప్తాం. అదే కనుక ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లో కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫెస్టివల్స్ అంటే ట్యూలిప్ ఫెస్టివల్ ఆసియాలోనే అతిపెద్దది, ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో జరుపుతారు. దాని తర్వాత క్విమింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, క్విమింగ్ ఫెస్టివల్. సో దీన్ని ఎక్కడ అంటే మనకి దట్ ఈజ్ ఇన్ దట్ తైవాన్, చైనా లాంటి కంట్రీస్లో. సో తైవాన్ అండ్ చైనా లాంటి వాటి లాంటిలో మనకి క్విమింగ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాగ్ బి ఓమర్ అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్ ఉంది, లాగ్ బి ఓమర్. దీనిని మనకి ఏదైతే ఇజ్రాయెల్ ఉందో ఇజ్రాయెల్లో లాగ్ బి ఓమర్ అనే ఫెస్టివల్, ఏషియాలో ట్యూలిప్ ఫెస్టివల్ అండ్ క్విమింగ్ ఫెస్టివల్ వచ్చేసి తైవాన్, చైనా లాంటి కంట్రీస్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోని 6 నెలల్లో కూడా మనకి ఇవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next, the Sangam period is considered as the golden era of Tamil language as many of classical Tamil and were written during the period of అని అడుగుతున్నారు. సో మనకి సంగం తమిళ్ ఏదైతే ఉందో సో సంగం అనేది అది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ తమిళ్గా చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ పీరియడ్లో, ఈ గోల్డెన్ పీరియడ్లో, సంగం పీరియడ్లో ఏం రాయబడ్డాయి? ఎపిక్స్, ఇతిహాసాల, పద్యాల, వచనాల, నవలలా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి తమిళ సాహిత్యంలోని అండ్ తమిళ యొక్క చరిత్రలోనే ఇంపార్టెంట్ పీరియడ్గా సంగం అనే పీరియడ్ని చెప్తాం. వేల కొలది రాజులు, వేల కొలది పోయిట్స్ వీళ్ళందరూ సమావేశమై అండ్ సమూహమై మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోయమ్స్ని అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ పద్యాలకి సంబంధించిన బుక్స్ని రాశారని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ పోయమ్స్. సంగం కాలాన్ని తమిళ భాషకి చెందిన స్వర్ణయుగం అని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అనేక ప్రాచీన తమిళ పద్యాలు రాయబడ్డాయి. సో ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. అలాగే అగస్త్యుడు ఎవరైతే ఉన్నారో అగస్త్య, ఆయనని ఫాదర్ ఆఫ్ తమిళ లిటరేచర్ అని చెప్పేసి పిలుస్తారు. తమిళ సాహిత్య పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే అగస్త్యుడిని పిలవడం జరుగుతుంది, లేదా ఫాదర్ ఆఫ్ తమిళ్ లిటరేచర్గా కూడా ఆయన గుర్తుపెట్టుకోవచ్చు. తోల్ కపియం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా కూడా చెప్పొచ్చు. నేను ఇది సంగం పీరియడ్కి చెందుతుంది లేదా ఏ వంశానికి చెందుతుందని చెప్పట్లేదు. సో తమిళ సాహిత్యాలలో, తమిళ లిటరేచర్లోనే వన్ ఆఫ్ ద జెమ్గా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా దేన్ని చెప్పొచ్చు అంటే తోల్ కపియం లాంటి బుక్స్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, and what is the rank of Mukesh Ambani in the Forbes annual world's billionaires list for the year 2021? సో ఫోర్బ్స్ 2021 లిస్ట్లో టాప్ ప్లేస్లో ఈ సంవత్సరం ఉన్నది. అంటే ప్రపంచ కుబేరుల జాబితా ఏదైతే ఉందో అది ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. దాంట్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరు అంటే మనకి దట్ ఈస్ నథింగ్ బట్ జెఫ్ బెజోస్గా చెప్పొచ్చు. ఎవరైతే అమెజాన్ని స్థాపించారో, బ్లూ ఆరిజన్ లాంటివి స్థాపించారో, సో జెఫ్ బెజోస్ వచ్చేటప్పటికి మనకి టాప్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉన్నారు. 10th ప్లేస్ వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించిన అంబానీ ఉండడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అంబానీ. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ముఖేష్ అంబానీ ఇన్ ద ఫోర్బ్స్ యాన్యువల్ వరల్డ్స్ బిలియనియర్ లిస్ట్ ఫర్ ద ఇయర్ 2021? దట్ ఈస్ అ టాప్ 10th. నెక్స్ట్ వన్ చూద్దాం.
అండ్ విచ్ ఫిలిం హ్యాస్ ఓన్ ద బెస్ట్ పిక్చర్ అవార్డ్ ఫర్ ద 93rd అకాడమీ అవార్డ్స్ ఆర్ ఆస్కార్ అవార్డ్స్. 2021 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్గా ఏది ఉంది అని అడిగారు. ద ఫాదర్, జుడాస్ అండ్ బ్లాక్ మెసియా, నొమాడ్ ల్యాండ్ అండ్ మినారీ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి నొమాడ్ ల్యాండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో 2021 ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి ద బెస్ట్ మూవీగా నిలిచింది మనకి నొమాడ్ ల్యాండ్గా చెప్పొచ్చు. 2020లో అయితే 2020లో అయితే ది పారాసైట్ అనే మూవీ మనకి బెస్ట్ మూవీగా నిలిచింది ఆస్కార్స్లో. 2021లో అయితే దట్ ఈస్ అ నొమాడ్ ల్యాండ్గా చెప్పొచ్చు. అలాగే ద ఫాదర్ అనే మూవీకి హీరోగా యాక్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే యాంటోనీ హెప్కిన్. సో యాంటోనీ హెప్కిన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ అనే మూవీకి హీరోగా యాక్ట్ చేశారు. సో ఈయనే ఆస్కార్ అవార్డ్స్ 2021లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు యాంటోనీ హెప్కిన్కి వచ్చింది, బెస్ట్ మూవీ నొమాడ్ ల్యాండ్కి వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ నొమాడ్ ల్యాండ్ డైరెక్టర్కి వచ్చింది, బెస్ట్ హీరోయిన్ కూడా నొమాడ్ ల్యాండ్ మూవీకే రావడం జరిగింది. నొమాడ్ ల్యాండ్కి ఈ సంవత్సరం 3 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, ఈ 3 కేటగిరీలు ఈ పిక్చర్కి సంబంధించిన వాళ్ళకే రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ మాత్రం యాంటోనీ హెప్కిన్కి వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ ఫౌండ్ 900 years old బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో 900 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ మానిస్ట్రీని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కనుగొన్నారు? లైక్ బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల జార్ఖండ్లో 900 సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధిస్ట్ మానిస్ట్రీని ఒక దాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ షిల్లాంగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి త్రిపుర యొక్క క్యాపిటల్ వచ్చేసి అగర్తల. సో అగర్తల అనేది త్రిపుర యొక్క క్యాపిటల్గా ఉంది. నాగాలాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏది అంటే కోహిమా. సో కోహిమా అనేది నాగాలాండ్ యొక్క క్యాపిటల్. అస్సాంకి వచ్చేటప్పటికి దిస్పూర్ ఈజ్ అ క్యాపిటల్గా చెప్పొచ్చు అస్సాంకి, దట్ ఈస్ అ దిస్పూర్. ఇక మేఘాలయ యొక్క క్యాపిటల్గా దేన్ని చెప్తాము అంటే షిల్లాంగ్ని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మేఘాలయ క్యాపిటల్ ఈజ్ షిల్లాంగ్ ఏరియా. అండ్ ఇంకొకటి ఏంటంటే త్రిపుర అంటే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద స్టేట్ మనకి ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని తాకుతుందో సో దానిని త్రిపురగా చెప్పొచ్చు. సో త్రిపుర అనేది మనకి దేనిని తాకుతుంది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని తాకడం జరుగుతుంది, లేదా 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కర్కట రేఖ అంటాం కదా. సో కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఆ 8 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద స్టేట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే త్రిపుర అని చెప్తాం. మిజోరం, త్రిపుర ఆర్ ద మెయిన్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 2 ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తాకుతూ పోతుంది. ఆ 2 రాష్ట్రాలు ఏవంటే ఒకటి మిజోరం అయితే అండ్ రెండోది వచ్చేసి త్రిపురగా చెప్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ విచ్ స్టేట్ ద ఫస్ట్ రైస్ ఏటీఎం వాజ్ సెటప్. సో జనరల్గా ఇప్పటి వరకు మనం గ్రెయిన్ ఏటీఎం చూసాం. గ్రెయిన్ ఏటీఎం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా హర్యానా ప్రభుత్వం స్టార్ట్ చేసింది అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ద గ్రెయిన్ ఏటీఎం నథింగ్ బట్ రేషన్ షాప్లో గంటల తరబడి నుంచోవాల్సిన అవసరం లేకుండా మనకి ఏదైతే బయోమెట్రిక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటి వాటితో యాక్సెస్ చేసి 5 నిమిషాల్లో మనకి దాదాపుగా 70 kgs దాకా కూడా ఈ గ్రెయిన్స్ని పొందే విధంగా గ్రెయిన్ ఏటీఎం అనేదాన్ని హర్యానా స్టార్ట్ చేసింది. అదే విధంగా ఇటీవల రైస్ ఏటీఎం అనేదాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే కర్ణాటక ప్రభుత్వం. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ద ఇనాగ్రల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఆన్ June 23, 2021. ఈ సంవత్సరం జూన్లో జరిగిన ఐసీసీ యొక్క మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారని అడిగారు. ఆ ఫైనల్ మ్యాచ్ని న్యూజిలాండ్ అండ్ ఇండియా ఆడడం జరిగింది. సో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం జరిగింది, దాన్ని గెలుచుకుంది న్యూజిలాండ్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబర్స్ డే అబ్జర్వ్ గ్లోబల్లీ వెన్ అని అడుగుతున్నారు. సో చెర్నోబిల్ డిజాస్టర్ డే ఏదైతే మనకి ఘటన జరిగిందో చెర్నోబిల్ ఘటన అంటాం, అది ఏ రోజున రికగ్నైజ్ చేశారు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఆప్షన్స్ చూస్తే ఒకటి 25th April అని ఉంది. సో 25th April వచ్చేటప్పటికి మనకి ఏ డే అంటే మలేరియా డేగా చెప్తాం, దట్ ఈస్ అ 25th April. సో 24th April ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ అ పంచాయత్ డే అంటాం.
పంచాయత్ డే వచ్చేటప్పటికి దట్ ఈస్ 24th ఏప్రిల్. ఇక నెక్స్ట్ 26th 27th అని ఉన్నాయి. 27th వచ్చేటప్పటికి వరల్డ్ వెటర్నరీ డే అనేది ఎప్పుడు అంటే 27th ఏప్రిల్. సో 26th ఏప్రిల్ అనేది అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు కారక దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. దీంతో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. 1st ఏప్రిల్ డిస్కస్ చేసాం ఉత్కల్ దినోత్సవం అని. దాని తర్వాత April 4th డిస్కస్ చేసాం ఇంటర్నేషనల్ మైన్స్ డే అని. April 5th డిస్కస్ చేసాం అది నేషనల్ మ్యారిటైమ్ డే అని. April 7th వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డే అని. April 14th వచ్చేటప్పటికి అంబేద్కర్ జయంతి అండ్ డాల్ఫిన్స్ డే అని. నెక్స్ట్ April 25th వచ్చేటప్పటికి మలేరియా డే. April 24th పంచాయత్ డే. April 27th వరల్డ్ వెటర్నరీ డే అండ్ April 26th వచ్చేటప్పటికి చెర్నోబిల్ దినోత్సవంగా కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. The next one, Purna Swaraj was announced in the Indian National Congress section of Purna Swaraj అనే మాటని ఎప్పుడు అనౌన్స్ చేశారని అడుగుతున్నారు. లాహోర్, కల్కత్తా, పూనా అండ్ యాజ్ వెల్ యాజ్ నాగ్పూర్ ఉన్నాయి. పూర్ణ స్వరాజ్ అనే మాటని లాహోర్ సెక్షన్లో జవహర్లాల్ నెహ్రూ అనౌన్స్ చేయడం జరిగింది 1929లో. 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఐఎన్సీ సమావేశం లాహోర్లో జరిగింది. అదే టైంలో 1930 జాన్ 26కి పూర్ణ స్వరాజ్ రావాలి అని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. Next one, which city has been named the most livable city of India in the Easy of Living Index 2020 released by the Center for Science and Environment. So మనకి Center for Science Environment రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇండియాలో ఏ సిటీ మోస్ట్ లివింగబుల్ సిటీ కింద ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో చెన్నై, ముంబై, న్యూఢిల్లీ అండ్ బెంగళూరు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి బెంగళూరు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో భారతదేశంలో అత్యంత జీవించగల నగరంగా ఏది ఉంది అంటే దాన్ని సైన్స్ సిటీ అంటాం, స్పేస్ సిటీ అంటాం అండ్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం, గార్డెన్ సిటీ అంటాం. దట్ ఈస్ అ బెంగళూరు. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ వన్. And the next one, which of the following ideals of the Constitution of India were inspired from the Russia? So Russia నుంచి మనం ఏం ఇన్స్పైర్ అయ్యి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసామని అడుగుతున్నారు. అమెండ్మెంట్ ప్రొసీజర్, సవరణలు అనేవి మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్, యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం అండ్ వీఆర్ టేకెన్ ఫ్రమ్ దట్ రష్యన్ కాన్స్టిట్యూషన్ లేదా యుఎస్ఎస్ఆర్గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ప్రాథమిక విధులు లేదా ఫండమెంటల్ డ్యూటీస్ మనం రష్యా నుంచి కన్సిడర్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.